వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వమని చెప్పింది. ఎవరెవరు ఉన్నారు అందులో? గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఇందులో. ఇందులో అసలు యాక్చువల్గానైతే ఇందులో తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు బేసిక్గా. మరి ఇది ఎట్లా చేస్తారన్నది చూడాలి. ఇగో ఇది యాక్చువల్గా చెరువు చూడండి, నానక్రామ్ కూడా లేక్ అని ఉంటుంది హెచ్ఎండిఏ లేక్స్లో. ఈ రెడ్ కలర్లో ఉన్నదేమో చెరువు భాగం, దీన్ని కబ్జా పెట్టేసిండు. ఈ బ్లూదేమో మొత్తం బఫర్ ఎఫ్టిఎల్ ఏరియా, ఈ పింక్ మొత్తం బఫర్ ఏరియా, ఇదంతా చెరువే. ఇక వాడు కడుతున్నది ఎక్కడ అంటే వీడు ఈ ప్రాంతం అంతా కడుతున్నాడు. ఇది సర్వే నెంబర్ 27, ఇది సర్వే నెంబర్ 5. ఈ మొత్తాన్ని చదును చేసి పడేసిండు. సర్వే నెంబర్ 27లో కడుతున్నాడు. ఇది యాక్చువల్గా కేటీఆర్ ఉన్నప్పుడు ఈ వ్యవహారం అంతా స్టార్ట్ అయింది. నాకున్న సమాచారం ఏంటంటే ఇది మ్యాన్హట్టన్ బై వంశీరామ్. నాకున్న సమాచారం ఏంటంటే ఇందులో దాదాపుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి 300 కోట్లకు మాట్లాడుకున్నాడు, 60 కోట్లు తీసుకున్నాడని చెప్పాలి మీరు.